దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు స్తుతి నందన గాక. మహాకాశాల పటజాల దేవునికి జయము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్య ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి ఈ లైవ్ను మేలుకరంగా, ఆశీర్వదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉంచమని కోరుతున్నాను ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డల యొక్క జీవితాల్లో నూతనమైన అధ్యయనం కలుగుటకు నీ కృప దాచి, నూతనమైన హృదయం కలగాలి, నూతనమైన మనసు కలగాలి, నూతనమైన ఆలోచనలు కలగాలి, నూతన హృదయంతో అతన్ని బిడ్డలు నింపబడ్డకు నీ కృప దాచి, దర్శనం ప్రాప్సిన రిలీజ్ చేసి సాక్షి కొడుకమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దైవచనమ దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన మాటలు మనం వినబోతున్నాం. దేవుని యొక్క గుణగణాల్లో ఒక గుణగణం ఏంటంటే కనికరము. ఈ కనికరం అనే మాట గురించి మనం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాము. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వాక్యం 1 నుండి 6వ వాక్యాలను మనం చూస్తే, మోషేను దేవుడు అన్నాడు, ఇదిగో నేను మొదట చెక్కినటువంటి పలకలు ఉంటే రాతి పలకలు మళ్ళీ నువ్వు చెక్కుకొని నా కొండ మీదకి రమ్మని దేవుడు చెప్పాడు. మోషే అలాగనే ఉదయకాలమని ఆ పలకలు చెక్కుకొని ఎవరు ఏ మనుషుడు సమీపించలేదు, ఏ జంతువులు అక్కడ లేవు, కానీ మోషే ఒక్కడే దేవుని కొండ మీదకి ఎక్కుతాడు. అప్పుడు మోషేతో దేవుడు ఆ కొండ మీద ఆయన దాటి వెళ్ళొచ్చు, ఆయన గురించినటువంటి గుణగణాల గురించి ప్రకటిస్తూ వస్తున్నాడు దేవుని బిడ్డగా. ఏమన్నాడంటే 6వ వచనంలో, యెహోవా మేఘములు యెహోవా అతను దాటి వెళ్ళొచ్చు, అతనితో నిలిచి యెహోవా అను నామమును ఆయన ప్రకటన చేశాడంటే ఏమని, అతడు యెహోవా కనికరమును దయా దీర్ఘశాంతమును కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మంచి మాట. యెహోవా కనికరము గల దేవుడు. దేవుని బిడ్డారా, యెహోవా కార్యములు కనికరములతో నింపబడి ఉన్నాయి. యెహోవా సృష్టి కార్యాలు మనం పరిశీలన చేస్తే అవి కనికరముతో నింపబడి ఉన్నాయి. దేవుడు మనుషులను కూడా కనికరముతోనే చేశాడు. దేవుడు తన మహిమను, తన కనికరాన్ని మనలో ఉంచాడు. దేవుని బిడ్డారా, దేవునికి మహిమ. రియామా తురానమా షందల కదరనక దూరనమా షగిడే మర గజకతురహో లియా బ్రహ్షంత రహస్య కుదుర. పరిశుద్ధాత్మ దేవుడు కనికరము గల దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణాలు ఏంటంటే కనికరంతో నింపబడి ఉన్నాయి. ఈరోజు ఈ కనికరము లేకపోవటం వల్లే అనేక మంది యొక్క జీవితంలో కఠినత్వంగా మార్చబడుతుంది. కనికరము లేకపోవటం వల్లే చాలామంది చాలా భయంకరమైన స్వభావ లక్షణాలు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, కనికరం కలిగి ఉందాం. దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనం కలిగి ఉందాం. చక్కగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కనికరము గల దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యం ఏం చేస్తుంది తెలుసండి, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరమును పొందుకుంటారని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, కనికరమును మనం పొందుకోవాలా, కనికరమనే మనం కలిగి ఉండాలి. కనికరము కలిగిన మనసు అది దేవునికి ఇష్టమైన మనసు. యేసు ప్రభు మనసే కనికరము కలిగిన మనసు. కాబట్టి కనికరం అనేది అందరి మీద దయ చూపేలా చేస్తుంది. కనికరం అనేది కోపపడకుండా చేస్తుంది. కనికరం అనేది చాలా ఉన్నతమైన భావము కలిగిన దేవుని బిడ్డారు. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏమో సెలవిస్తుందని మత్తయి సువార్తలు మనం పరిశీలన చేస్తే, మనం మత్తయి సువార్త కానీ లేకపోతే పరిశుద్ధ గ్రంథాలు అన్నింటిని పరిశీలన చేసుకుంటే చాలా విలువైన మాటలు కనికరముల గురించి రాయబడి ఉన్న దేవుని బిడ్డ. ఈ సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మంచి మాట అక్కడ రాయబడి ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 13వ వాక్యం రాయబడి ఉంది. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుకుంటాడు. ఎవరండి కనికరం పొందుకునేది? ఎవరండి కనికరం పొందుకునేది? అతిక్రమను దాచిపెట్టువాడు కాదు, దాచిపెట్టేవాడు కనికరం పొందుకోడు. వాటిని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి, అప్పుడు కనికరం పొందుకోడు. ఒప్పుకొని విడిచిపెట్టాల పాపమును, శాపమును ఒప్పుకొని విడిచిపెడితేనే మనం కనికరం పొందుకుంటాం. కనికరము కలిగిన వారు ధన్యులుగా బైబిల్ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందుకో. ప్రభు యొక్క కనికరం విస్తారమైనది. ఆయన కృపా సత్యములు గల దేవుడై, కనికరము గల దేవుడై ఉన్నాడు. ఆయన దీనులను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. ఆయన మహోన్నతమైన దేవుడై ఉండి దీనులు ప్రార్థన ఆలకించి కనికరము చూపగల దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడో తెలుసండి? కనికరమును, ప్రేమించుటయు, దీర్ఘశాంతం కలుగుట. ఇదే కదా నీ దేవుడిని యెహోవా నిన్ను అడుగుతుంది. మరొకటి ఏమీ అడగట్లేదు. ఆయన ఏమడుగుతున్నాడంటే చక్కని శ్రేష్టమైన మాట రాయబడింది మీకా గ్రంథం 6వ అధ్యాయంలో. నీ దేవుడిని యెహోవా నిన్ను ఏమడుగుతున్నాడండి? కనికరమును, న్యాయమును కలిగి ఉన్నట, దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుతున్నది. అంతకంటే మరి నిన్ను ఏమడుగుతున్నాడో దైవజనం గమనించండి. 6వ అధ్యాయం మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యము 8వ వాక్యంలో ఈ మాట రాయబడింది. నీ దేవుడైన యెహోవా ఉత్తముడును
అని తెలియజేస్తుంది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దీవించి జీవించుటయు, ఇదే కదా నీ దేవుడని యెహోవా నీ దగ్గర నుంచి అడుగుతున్నది, ఆయన కోరుకునేది. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుకునే అది ఏమిటంటే, దీన మనసు కలిగి నీ దేవుడిని యెహోవా ఎదుట కనికరము కలిగి జీవించటమే. కనికరమును దేవుడు కోరుతూ, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది. కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. కనికరమ కలిగి ఉన్నామని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అంతకంటే దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడు? వజ్రము, వైడూర్యములు, బంగారము, నాణ్యములు అడుగుతున్నాడా? లేదు. నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుతున్నది కనికరమే. కనికరము కలిగి ఉందాం. ఈ కనికరము శత్రువును ప్రేమించింది దేవుని బిడ్డలారా. ఈ కనికరము శత్రువుల పైన దయ చూపించింది. ఈ కనికరము శత్రువును కూడా ప్రేమించుకునేలా చేసింది. అవును, సౌలు దావీదును తరుముతున్నాడు, కానీ దావీదును దేవుడు ఎప్పుడు కూడా సౌలుకు అప్పగించలేదు. కానీ దావీదు చేతులకు సౌలును అప్పగించాడు. దావీదు సౌలును చంపమని చాలామంది దావీదుతో చెప్పారు, కానీ దావీదు ఎక్కడ సౌలును చంపలేదు. దావీదు సౌలు మీద కనికరము చూపాడు. దావీదు సౌలు మీద కనికరం చూపాడు. శత్రువును ప్రేమించే మనసు కనికరములో ఉన్నది. దావీదు చేతికి శత్రువు దొరికినా కానీ సౌలు శత్రువును చంపలేదు, కనికరమునే చూపాడు. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అతను వెళ్తున్న ప్రతి స్థలంలో దేవుడు అతని మీద కనికరము చూపుతూనే వచ్చాడు. ఆయన జైల్లో ఉన్నా కానీ ఆయన మీద కనికర పడ్డాడు. ఆయన పొతీఫరు ఇంట్లో ఉన్న కనికర పడ్డాడు. గోతిలో ఉన్న దేవుడు కనికర పడ్డాడు. అతను దేవుడు విడిచిపెట్టలేదు, ఎక్కడ వదిలిపెట్టలేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, శత్రువులు మన దగ్గరకు వచ్చినప్పుడు, శత్రువులు మన బాధించడానికి వచ్చినప్పుడు వారి మీద నువ్వు కనికరము చూపు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దోషణకు ప్రతి దోషణం మాట్లాడవద్దు. నీ దేవుడు నిన్ను అడుగుతున్న దేవుడు నీ గుణగణాలను కోరుకున్న ఆయన గుణలక్షణం నీలో ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు కనికరమును ప్రేమను కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అరే మా షత రహతుర నమశకి తెరి అంత కదులరబా. ఎస్ దేవుని పిల్లల మార్కు సువార్త మనం పరిశీలిస్తే 8వ అధ్యాయం చూస్తే 1 నుండి 5-6 వచనాలు మనం చూస్తే, యేసుప్రభు దగ్గరికి ఒకానొక దినమున యేసుప్రభు దగ్గరకు దండోపతంలో జనాలు వచ్చారు. యేసుప్రభు 3 రోజులు యేసుప్రభు వారికి వాక్యం బోధించారు. ఆత్మీయమైన ఆహారం పెట్టారు. దేవుడు విలువైన శ్రేష్టమైన ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని వాక్యమును యేసుప్రభు వారు తన జనాలకు అందించారు. అయితే వాళ్ళు 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వారు ఖాళీ కడుపుతో వెళ్తున్నారు. మధ్యలో మూర్చిపోతారేమని చెప్పేసి శిష్యులు పిలిచి, మీ దగ్గర ఏమైనా ఉంటే వారికి పెట్టండి అన్నప్పుడు, అయ్యా ఎంతమంది జనాలకు ఆహారం పెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు, 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయి అన్నారు. ఎస్, ఆ 7 రొట్టెలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు వారందరికీ ఇచ్చారు. 4,000 మంది తిన్నట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. దేవుడు లేఖనం సెలవుస్తుంది, యెహోవా యేసయ్య వారి మీద కనికరపడ్డాడంట. అంటే ఖాళీగా కడుపుతో ఇంటికి పంపిస్తే వాళ్ళు ఎక్కడైనా మార్గ మధ్యలో మూర్చిపోతారేమోనని, ఇదిగో 3 రోజులు నా వాక్యం వారు విన్నారు, గైకున్నారు, కాబట్టి వారికి నేను ఏదైనా పెట్టాలని యేసుప్రభు వారి మీద కనికరపడి ఏం చేశారండి, వారికి భోజనం పెట్టారు. దేవుని బిడ్డలారా, ఇదిగో భోజనం లేదా దేవుడు నీ మీద కనికర పడతాడు. భోజనం కొరకు ఎదురు చూస్తున్నావా, దేవుడు నీ మీద కనికర పడతాడు. యేసు ప్రభు వారు ఆయన సృష్టించిన ప్రజలందరూ కూడా ఆకాశ పక్షులను చూడన వెతో కోయ గరిజలో నింపుకొని ఆయనను వాటి మీద కనికర పడిన దేవుడు నీ మీద కూడా ఆయన కనికర పడతాడు. ఏమి తిందమో ఏం త్రాగుదమో నువ్వు విచారించబడవద్దు కానీ, ఏమో ధరించుకుందాం విచారపడవద్దు కానీ, నా దేవుడు కనికరము గల దేవుడు, నిన్ను ఆదరించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. కనికరమును నువ్వు పొందుకుంటావు. యేసయ్య చేతుల నుంచి కనికరము దిగి వస్తుంది. ఆ కనికరమును నువ్వు పొందుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ మా క్లబ్ హత్తు రజకెటని ఆయన కనికరము నీ మీద నిలబడును గాక. ఆయన కనికరం నీ కుటుంబం మీద నిలబడును గాక. ఏమీ లేని స్థితిలో నీ కుటుంబం మీద దేవుడు కనికరము దిగి వస్తుంది. దేవుడు బిడ్డ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇల్లు కట్టుకుందామని ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాము, కానీ నీ వల్ల పడతలేదు. నా దేవుడు సెలవిస్తున్నాడు, నా దేవుడు చూపిస్తున్నాడు, నా దేవుడు నాకు దర్శనం ఇస్తున్నాడు. నువ్వు ఇల్లు కట్టుకుందో గాక, నీ ఇంటిని దేవుడు నిర్మాణం చేయను గాక. త్రాగుపుతూ తరముతో ఉన్నటువంటి నీ భర్త బాగుపడలేకపోతున్నాడు. అయినా ఎంతమందిని చెప్పినా నువ్వు చెప్పినా వినలేకపోతున్నావు. ఓ దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తాగుపోతూ తరం నుండి దేవుడు నీ భర్తను విడిపించి నీ కుటుంబం మీద కనికరము దేవుడు చూపాలని ఆశ కలిగి ఉన్నాడు. కనికరం గల దేవుడు, కనికర సంపూర్ణమైన దేవుణ్ణి నువ్వు వెంబడించు. లియమ రతుర నమాషంద కద్దర కదలరబ. ఇదిగో యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించి నీ మీద కనికరము చూపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదిగో చేతబడి శక్తులను
నుంచి, బంధకాల నుంచి, బలహీనతల నుంచి, ఇదిగో దుష్ట శక్తుల నుంచి దేవుడు నిన్ను విడిపించి, ఇదిగో నిన్ను ఆయన ఒక మార్గంలో నిలబెట్టుకోవాలని నీ మీద కనికరపడుతున్నాడు దేవుని బిడ్డలారా. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది కదా, యేసు ప్రభు అందరినూ కనికరించాడు. గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గుడ్డి వాళ్ళ కన్నిచ్చాడు, ఆయన కనికరపడే. ఇదిగో ఒక కుమారుడు చనిపోయినప్పుడు, పేద విధవరాలు చనిపోయి పాడని ఎత్తుకుని పోతున్నప్పుడు, బిడ్డను తీసుకుని పోతున్నప్పుడు ఆ కుమ్మడి మీద దేవుడు, ఆ తల్లి మీద దేవుడు కనికరపడి ఆ కుమ్మడిని బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. కనికరపడ్డాడు. చనిపోయిన వారి మీద దేవుడు కనికరపడి వారిని తిరిగి లేవనెత్తాడు. ఇదిగో శోధనలో, వేదనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని దేవుడు కనికరపడి వారి ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించాడు. రీమా క్లియాబా హత్తుర సదలడబా. యేసు ప్రభు కనికర సంపన్నుడు. అల్యమ కందర సకదరబా. ఇదిగో ఆయన దగ్గరకు పక్షవాతం కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి మీద కనికరపడి వాళ్ళని స్వస్థపరిచాడు. కుష్ఠ రోగులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారి మీద కనికరపడి ఆయన వారిని బాగు చేశారు. లేహ మహాత్తుర నకంత రష్యదలరబ. యేసు ప్రభు గుణలక్షణము కనికరము. నీ మీదకి ఆ కనికరమే దిగి రావాలి. కఠినత్వం తొలగిపోయి కనికరము నీ మీదకి దిగి వచ్చును గాక. కనికరంతో దేవుడు నిన్ను వాడుకును గాక. కనికరము కలిగిన మనసు దేవుడు మీ హృదయంలో ఉంచును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీకు వందనాలు, స్తోత్రాలు. మరణము తప్పించడం యెహోవా వశము. కనికరముతో నీ మరణమును నీ ఎదురు నుండి దూరం చేయబోతున్నాడు. ఆమేన్. నీ మార్గాల మీద వెలుగు కలగబోతుంది. ఆమేన్. దేవుని యొక్క మహిమ నీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. కనికర సంపూర్ణమైన దేవుని యొక్క కృప నీ మీదకి దిగి వస్తుంది. కాబట్టి ఆయన కృపలో మీరు సాగిపోవాలని ప్రభునామను తెలియజేస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించడం గాక. చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. కనికర సంపూర్ణ మీకే వందనాలు. కృప చూపుచున్న దేవుడు నీకు వందనాలు. ఈ లైవ్ని వీక్షిస్తున్న యొక్క బిడ్డల యొక్క జీవితాలలో కనికరం లేకున్నటువంటి కఠినమైన హృదయం కలిగినటువంటి వారిని కనికరంతో నింపుదు గాక. ఏమన్నా ప్రతి ఒక్కరి మీద నీ కనికరము దిగి వచ్చును గాక. లోకం పైన, దేశం పైన, ప్రపంచం పైన నీ కనికరము దిగి వచ్చిన ప్రభు అందరినీ గాయపడిన రెక్కల కింద భద్రపరచుకొని సురక్షితంగా క్షేమంగా కాచి కాపాడమని తండ్రి, కుమారు, పరిశుద్ధ ఆత్మనామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ లైవ్ చూస్తున్న మీ అందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.